శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. పూర్వం ఒక ఊరిలో ఓ పేద కుటుంబం ఉండేది. వాళ్ళ ఇంటి పెద్ద రోజు శివపూజ చేస్తూ తనకి ఉన్నంతలో నైవేద్యం నివేదన చేసి తన పని తాను చేసుకునేవాడు. అలా ఎన్నాళ్ళ నుండో పూజలు చేస్తూ తన బాధని శివయ్యకి వెళ్ళబోసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు పార్వతీదేవి శివుడితో, స్వామి, అతడు అనేక సంవత్సరాలుగా నిత్యం పూజలు చేస్తూనే ఉన్నాడు, కరుణించి ఏదైనా వరం ఇవ్వవచ్చు కదా అని అడిగింది. దానికి పరమశివుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. పార్వతీదేవికి కోపం వచ్చింది. ఏమిటి స్వామి ఆ నవ్వు? ఇప్పుడు మీరు ఆ భక్తుడిని కరుణించి పేదరికం మాపి ధనవంతుణ్ణి చేయలేకపోతే ఊరుకోను అని అంది. శివుడు మళ్ళీ నవ్వి, దేవి, నీ కోరిక కాదనలేను, కానీ జరగబోయే విపరీతాలు నీవు ఎరగవు. ఎవరి కర్మఫలం వాళ్ళు అనుభవించాలి, అనుభవిస్తే కానీ కర్మ పరిపక్వం చెందదు అని అన్నాడు. అయినా వినలేదు, పట్టుబట్టింది తల్లి. శివుడు ఇక కాదనలేక, దేవి, నీ కోరిక ప్రకారం అతడిని ధనవంతుణ్ణి చేస్తా. చేసే ముందు అసలు ఏమి జరుగుతుందో నువ్వే చూడు అని అక్కడ మాయమయ్యాడు శివుడు. ఒక సాధువు వేషంలో ఆ పేదవాడి ముందు ప్రత్యక్షమై, నిన్ను నేను రోజూ గమనిస్తున్నాను, ఎందుకు అలా సేవలు చేస్తావు ఆ శివుడికి? భోలా శంకరుడు అని అంటారు కదా, కానీ ఎప్పుడైనా కనికరించాడా? వృధాగా పూజలు చేయకు అని ఒక వజ్రపు రాయిని తన చేతికిచ్చి, ఇది అమ్ముకో, చాలా డబ్బు వస్తుంది, హాయిగా బ్రతకవచ్చు అని అతనికి ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ వజ్రపు రాయిని చూసేసరికి మతిపోయింది. ఎన్నో కోరికలు మనస్సులో మెలిగాయి. అది కొనాలి, ఇది కొనాలి, ఇంకేదో చెయ్యాలి అని ఊహిస్తూ ఎన్నో ఆశలతో ఇంటికి వచ్చాడు. పెట్టెలో భద్రంగా దాస్తూ ఉంటే భార్య వచ్చింది. తాను చూసి ఏమిటి అని అడుగుగా జరిగిందంతా చెప్పాడు. ఆవిడకి దాని మీద ఆశ పుట్టింది. చీరలు, నగలు అంటూ 100 కోరికలు ఏకరువు పెట్టింది. ఇద్దరికీ వాదనలు జరిగాయి. భార్యను బయటకు నెట్టి పెట్టెలో పెట్టబోతూ ఉండగా తాగుబోతు కొడుకు సరిగ్గా అక్కడికి వచ్చాడు. చేతిలో ఉన్న రాయిని చూసి, దాని వెలుగులు చూసి, నాకు ఇవ్వు, నేను తాగాలి, జూదమాడాలి, అప్పులు తీర్చాలి అన్నాడు. పెద్ద గొడవ జరిగింది. పక్కనే ఉన్న కత్తి తీసుకొని తండ్రి మెడ మీద ఒక్కటి వేశాడు. అంతే, అక్కడికక్కడే కుప్పకూలిపోయి చనిపోయాడు. అడ్డు వచ్చిన తల్లిని చంపేసి వజ్రం తీసుకొని పారిపోయాడు. అది చూసిన దొంగలు వాడిని చంపి వజ్రం ఎత్తుకుపోయారు. అది చూసిన భటులు ఆ దొంగలని చంపేసి రాజుగారికి ఇచ్చారు. దానిని చక్కగా చెక్కించి పూజించి కిరీటంలో పొదిగాడు. చూశావా పార్వతి ఏమి జరిగిందో? ఒక్క రాయి ఎన్ని బ్రతుకులు మార్చిందో, ఎన్ని బ్రతుకులు నాశనం చేసిందో, ఎన్ని ప్రాణాలను బలిగిందో చూశావా అంటూ పరమశివుడు అడిగాడు. ఆశ్చర్యపోయి ఇదంతా చూస్తున్న పార్వతీదేవికి పరమశివుడు ఈ విధంగా వివరించాడు. ఆ పేదవాడు పూర్వం బ్రాహ్మణ వంశంలో జన్మించి భార్యని, పిల్లల్ని హత్య చేశాడు. ఎవరికి దానం ధర్మం చేయలేదు. భక్తి మాత్రం మెండు. ఆ భక్తే ఈ జన్మలో నేటి వరకు కొనసాగింది. చేసిన కర్మఫలం నుండి బ్రహ్మ సైతం తప్పించుకోలేడు. ఎన్ని ఆస్తులు ఇచ్చినా విధిని మార్చడం కుదరదు, అనుభవిస్తేనే కర్మ తీరుతుంది అంటూ వివరించాడు పరమశివుడు. ఏ వస్తువు ఎక్కడికి చేరాలో, ఎవరికి దక్కాలో వారికే దక్కుతుంది తప్ప అర్హత లేని వాడు పొందలేడు. తాత్కాలికంగా విలువైన వస్తువులు మన దగ్గర ఉన్నట్టు కనిపించినా అర్హత లేకపోవడం చేత తొందరగానే పతనమవుతాయి. పేదవాడు మంచివాడు అనేది ఉండదు. గత జన్మలో భార్యాబిడ్డలని చంపాడు, భార్య గయ్యాలి అయింది. కొడుకు వ్యసనపరుడై తండ్రిని చంపాడు. వాడు చేసిన కర్మఫలమే ఈ ఫలితం. పుట్టుకైనా చావైనా తాను చేసుకున్న దాన్ని బట్టే వస్తుంది. ఇదే విధి అని సెలవిచ్చాడు పరమశివుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.